విధంగా నీటి తీరువా లేని రాష్ట్రం, కరెంటు బిల్లు లేని రాష్ట్రం, 24 గంటల నాణ్యమైన బిల్లు లేని ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది చెరువుల కిందైనా కాలువల కిందైనా నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు అందించిన రాష్ట్రం కూడా అది బీఆర్ఎస్, అది కేసీఆర్ గారు. ఈ రకంగా రైతులకు అద్భుతమైన పాలన బీఆర్ఎస్ అందించింది. అందుకని నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతలేవు. నేను వస్తా ఉంటే మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి రైతులు మాట్లాడిండ్రు, సార్ ఒకటే బస్సు పెట్టిండ్రు మా ఊర్లో, ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరకలేవంటే లారెండ పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్కు అంటున్నారు. అది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి. నీళ్లు లేక కాదు, పాలన చేతగాక. దేవాదుల మోటార్లు 45 రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ సమ్మక్క సాగర్ కట్టినం, మోటార్లున్నాయి, నీళ్లున్నాయి, కానీ మెయింటెనెన్స్ 6-7 కోట్ల రూపాయల డబ్బులు ఇయ్యక 600-700 కోట్ల రూపాయల పంట నిండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కృష్ణానదిలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాటా ఉంటే 27% నీళ్లు కూడా వాడుకొని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత బాధ కలుగుద్దంటే ఖమ్మంలో, నల్లగొండలో, మహబూబ్ నగర్ లో నీళ్లుండి పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు లేక కాదు, ఇవాళ శ్రీశైలంలో, సాగర్లో నీళ్లు వచ్చినాయి, రోజుల తరబడి గేట్లు ఎత్తినాం, కానీ సకాలంలో మోటార్లు ఆన్ చేయక, చెరువులు నింపక, రిజర్వాయర్లు నింపక ఇలా మనకున్న వాటాను కూడా వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మనకు 34% తాత్కాలిక ఒప్పందం. అఫ్ కోర్స్ ఇప్పుడు సెక్షన్ 3 కింద డెఫినెట్ గా మన నీటి వాటా పెరుగుతుంది, నీళ్లు ఎక్కువ సాధించుకుంటాం. గత 10 ఏళ్లలో 36%, 34%, ఎప్పుడైనా 30కి పైగానే నీళ్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, రైతుల మీద ప్రేమ లేక, మోటార్లు ఆన్ చేయక 27% మాత్రమే కృష్ణా నదిలో నీళ్లు వాడి పంటలు ఎండబెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరిలో దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు, కృష్ణాలో ఇలా నెట్టంపాడులో కానీ, భీమాలో కానీ, కోయిల్ సాగర్ లో కానీ, కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇలా రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది. అందుకే ఇలా రైతులు ఏమనుకుంటున్నారు, నీటి తీరువా లేకుండా నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్, 24 గంటలు మోటార్లు గారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్, రైతు బీమా పెట్టింది బీఆర్ఎస్, రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా నిలిపింది.